హలో వైశాలి. ఏం చేస్తున్నావు? పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆడియన్స్లో 100 మంది వైశాలీలు. ఎవరిని చూడాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? ముద్దు భాషలని ఒళ్ళంతా రాసేనా? ఎక్కువ నేర్చేసుకున్నావురా. ఇలా మాట్లాడితే ఏ ఆడపిల్లైనా కలవక ముందే సగం నీరైపోతుంది. మీ అన్నయ్య క్యాంప్కి 3 రోజులు, నువ్వు నేను స్వర్గం. వస్తావా? వచ్చేస్తాను. 3 జన్మలు నీతోనే ఉండిపోతా. ముందు తలుపుని లాక్ చేసా, వెనక నుంచి వచ్చేసాయి. ఓకే.